రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పాల్గాం ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్ జారీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎక్కడికెక్కడ తనిఖీలు చేపట్టాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ కేంద్ర నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి. పహల్గాం ఉగ్ర దాడుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి హై అలర్ట్స్ జారీ అయ్యాయి. మేరకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కేంద్ర నిఘా వర్గాలు చేసిన హెచ్చరికలతో తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టాలని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకోవాలని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణ సహా ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలన్నింటికీ కేంద్ర నిఘా వర్గాలు ఈ హెచ్చరికలు జారీ చేశాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. ఓకే విజయ్, జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఘటన తర్వాత ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాలు హైలైట్ చేసింది తెలంగాణ ప్రభుత్వానికి. ఈ హెచ్చరికతో తెలంగాణ రాష్ట్రంలో అయితే పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ లో ఎక్కడికక్కడ తనిఖీలు అయితే ఇప్పుడు ప్రస్తుతం చేపట్టారు. ఇక హైదరాబాద్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అయితే తనిఖీలు చేసి అదుపులో తీసుకుంటున్నారు. ఇప్పుడైతే ఈ పహల్గామ్ దాడి తర్వాత భారతదేశ నిఘా వర్గాలు అయితే హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని అంటే ప్రధానంగా ఉండే కేంద్రంగా ఉండే కొన్ని ప్లేసెస్ లో అయితే తనిఖీలు చేపట్టారు. ఇంటెలిజెంట్ వర్గాలు చెప్పిన విధంగా హోంశాఖ అయితే తనిఖీలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలకు కూడా కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు కూడా ఈ హెచ్చరిక ప్రభావంతో తనిఖీలు అయితే చేపట్టారు. ప్రస్తుతం ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులు కనపడుతున్న అదుపులో తీసుకొని అయితే వారిని విచారిస్తున్నారు. వారి వ్యక్తిగత విషయాలను ఆ విధంగా అన్ని రకాల అయితే చూస్తున్నారు. ఈ పహల్గామ్ నేపథ్యంతో అయితే పూర్తిగా హోంశాఖ అయితే అలర్ట్ అయినట్టు తెలుస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ చందు.